నమస్కారం అండి. మీ పేరు? ప్రశాంత్. ఇప్పుడు వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో ఏ అభ్యర్థి కరెక్ట్ ఉన్నారని అసలు మీరు వరంగల్ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారా? చేశాను. ఏ అభ్యర్థి కరెక్ట్ ఉన్నారని మీకు ఏ అభ్యర్థి పేరు బాగా వినబడుతుంది? నాకైతే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ తరపున అయితే కొంచెం నాకైతే మంచి చేస్తా అనిపిస్తుంది. ఎందుకు? వై? ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీని ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ తీర్మాన్ మల్లాన ఎవరో ఉన్నారు. తర్వాత ఈ బీఆర్ఎస్లో రాకేష్ రెడ్డి అనుకుంటా. ఎవరైతే ఓట్లేసే పర్సన్స్ ఉంటారో వాళ్ళ అభిప్రాయాలు పట్టించుకోకుండా, వాళ్ళ నిర్ణయాలు పట్టించుకోకుండా, వాళ్ళకి ఎక్కడ మంచిగా ఉంటే ఎటు వాళ్ళ కన్వీనెంట్గా పోతారు. కానీ వీళ్ళెవ్వరూ ఎమ్మెల్సీ ఎలక్ట్ అయినా కూడా మాలాంటి నిరుద్యోగులకి మంచిదే నేను అనుకోవట్లేదు. ఏంటంటే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఏంటంటే ఎప్పటి నుంచో నాకు తెలిసి ఒక 30-40 ఇయర్స్ నుంచి బీజేపీ పార్టీలో ఉన్నాడు. తను వస్తే మంచిదని నేను అనుకుంటాను. ఒక నిరుద్యోగం మేము అనుకుంటున్నాం. ఓకే. నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం. శ్రావ్య. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నాను కదా. సో మీరు ఇప్పుడు ఓటు ఎవరికేద్దాం అనుకుంటున్నారు? నేను బీజేపీ తరపు నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి ఎందుకు బీజేపీ అని అనుకుంటున్నారు? మళ్ళా రాకేష్ రెడ్డి వచ్చేసి ఆయన మొత్తం పార్టీలు మారడు. ఎక్కడ ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీ మారడము, దానికి సపోర్ట్ చేయడం అట్లా జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఎట్లా అంటే 2 సార్లు ఆయనకు అవకాశం రాకపోయినా ఇందులోనే ఉన్నారు, దీంట్లోనే ఉండి ఆయనే పోటీ చేస్తున్నారు. కాబట్టి నేను ఎప్పటికీ ఆయనకి సపోర్ట్ చేస్తాను. నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం. మా పేరు కావ్య. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నాం. సో ఎవరికి ఓటేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు? బీజేపీ గుజ్జుల ప్రేమ్ గారికి వేయాలనుకుంటున్నాము. ఎందుకు ప్రేమ్ గారిని చూస్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే పార్టీ పరంగానైతే బీజేపీకి మేము ఎప్పటి నుంచి ఓటేస్తున్నాము. అట్లానే కాంగ్రెస్ తరపున కూడా మాకు ఎలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే మాకు బీజేపీ పార్టీ ముందు ఫ్యూచర్లో విద్యార్థులకి కానీ అందరికీ బాగా చేస్తుంది. కాబట్టి మేము ఎప్పుడు బీజేపీకి రుణపడి ఉంటాం. సో మరి వేరే పార్టీల గురించి వద్దనుకోవడానికి గల కారణాలు? అంటే ఇక వాళ్ళంతా ఏంటంటే పెద్ద బ్రోకర్స్, అందరూ వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు అంతే. అన్న మీ పేరు? అరుణ్ అన్న. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? అవునన్నా. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఈసారి అంటే నేను బీజేపీకి వేస్తాను. ఎందుకు బీజేపీ? ఇక్కడ లోకల్లో మాకు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు. సో మాకు బీజేపీ అంటే కొంచెం అభిమానం ఎక్కువ అన్నమాట. సార్కి వేస్తాం, లోకలోడు కాబట్టి మాకు. నమస్కారం. మీ పేరు? రతన్ నోముల. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చూసిన క్యాండిడేట్లల్లో రాకేష్ రెడ్డి అంటావా, సొంత లాభాల కోసం ఆయనే అట్లనే పార్టీలు చేంజ్ చేసుకుంటున్నాడు. ఈ ఇద్దరు క్యాండిడేట్లతో ఏమవుతుందని మేము అనుకుంటలేము. గుజ్జుల ప్రేమేందర్ అన్న మీరు చూసుకుంటే ఆయనే ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఏబీవీపీ నుంచి వచ్చిన ఒక లీడరు. ఆయనకి మేము సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. అంటే అన్నది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కదా, అందరూ బయట బీజేపీ ఒక మతపరమైన పార్టీ అని అనుకుంటారు. ఆ వాక్యాన్ని మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు బీజేపీ మతపరమైన పార్టీ అని ప్రతిపక్ష పార్టీలు అట్లా ఒక హైప్ క్రియేట్ చేస్తాయి. కానీ సింపుల్గా చెప్పాలంటే బీజేపీ అనే పార్టీ కులం చూడదు, మతం చూడదు, ఎటువంటి ఇలాంటి ఉద్దేశాలు ఉండవు అని మీరు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలలో స్కాలర్షిప్లు ఉంటాయి. ఫస్ట్ క్యాండిడేట్ మనకి స్టూడెంట్స్కి, వాళ్ళకి మనము వాళ్ళ మతం చూసి కులం చూసి ఇయ్యం కదా. ప్రతి ముస్లిం క్యాండిడేట్కి వస్తుంది, ప్రతి క్రిస్టియన్ క్యాండిడేట్కి వస్తుంది, హిందూ క్యాండిడేట్కి వస్తుంది. సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదంతో పోతాం మేము, అంతే కదా. దాంట్లో మనము మతపరమైన ఏముండవు అంతే అంటారా? అంతే. పక్కా ఈసారి గుజ్జుల ప్రేమేందర్ అన్నకే మా ఓటు. ఓకేనా? థ్యాంక్ యూ.